సులోచన రాదా మొత్తం అమ్మాయిలే ఇది ఎక్కుదాం. ఎందుకైనా మంచిది ఒక ఫోన్ ఇరా. అవుట్ గోయింగ్ చేద్దానట మా నాన్న. హలో, ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చామండి. ఏ బోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నంబరా? నంబర్లో ఆడ బాగా ఉంటాయి గురూజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది. కాపర్ కానీ గురూజీ, ఇక్కడ 4లోనే 7లోనే ఛాన్స్ ఉంది. 7 ఎలాగో సెల్ నంబర్ కదా, ఇక 4 ఎక్కేస్తాం. 7 అంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురూజీ దెక్కొద్దన పదండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెడ్డ పేరుంది. మంచి పేరు. ఇదే ఆయన. ఫోటోలు నాకు తెలుసు. పడదాకా అచ్చ మా ఊరు పోతురు బెర్తలేడా? అది అడగదామని వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం. S4 లో కూర్చోండి. S7 లో ఇప్పించండి. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. టీసీని నేను చెప్పినట్టు గొట్టం గారు కాదండి. మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్. వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే, S7 లో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? లెటర్లో బాబు. మళ్ళీ ఏమిటి వెంకీ? ఏం లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి? మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి? కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా, ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. రేడియో పోయింది, వినపడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు, అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్రెడీ అవుతుంది. సుజాత గారు నా క్లయింట్, మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. 1980 సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యేసుపాదం ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమేమిటయ్యా, శ్రీకాంత్ పోయాడు. పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా, ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు, పటౌడి, అతగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా? అయితే మన గ్రూప్ అన్నమాట. నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. నిజమా? మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వేళాకుళం? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యేసుపాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980? చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్.
ఇది ఏమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా. మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్కి వెళ్లాల్సిందే. అది రూలు. అబ్బా, ఆ గుంపులో అమ్మాయిని చూసావరా? అచ్చో రేఖలా లేదు. రేఖ? దాని జుట్టు చూసావా? పూరి పాకలా ఉంది. నువ్వు నీ టేస్ట్. అరే అన్న, అటు చూసావా? అచ్చ ఇంద్రజల లేదు. ఇంద్రజెవర్రా? నా కళల రాణి, జగదేక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవి. నాకు వీళ్ళెవరు నచ్చలేదురా. నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా. అటు చూడండి రా. షీఈస్ ద టైప్ ఆఫ్ గర్ల్ ఐ నీడ్. చాలా బాగుందిరా, కానీ చూడటానికి గుప్పింటి బిడ్డలా ఉంది. మన సైబాల్ దురద మోడల్ గుప్పుకుంటుందటవా? బ్యూటిఫుల్. ఆ ఫిగర్ నేను సెటిల్ చేసుకున్నా. నేను చూస్తే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అనుకుంటుంది. ఆగరా, నేను వెళ్ళి సెటప్ చేస్తాను. రేయ్, మీరు ఇక్కడే ఉండండి. టరటట్ట. ఇదిగో ఏమిటి అది? దురద గుంటాకు. దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు. ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది. మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు. అమ్మాయి అలాంటి ప్రమాదం నీకు రాదు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా. డోంట్ వరీ, ప్రొసీడ్. హలో, మీరు అచ్చం మాధురి దీక్షిత్రా ఉన్నారు కాదా? అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళ ఇంటారు. చూడండి, మీరు అందమైన పోర్టబుల్ టీవీలా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు. చూసారా ఎలా తప్పించుకున్నాను? మహాభారతంలో అర్జునుడు కూడా అంతే. ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు. ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజన్మ గుర్తొస్తూ ఉంటుంది. కొట్టకూడదు. ఎస్, నా పేరు సుధాకర్, మెడికల్ రిప్రజెంటేటివ్, వర్కింగ్ గ్లాక్సో కంపెనీ. పగ తీరా. ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు. నువ్వు జారగలేని నేను జారలేనా? చమక్కు చమ. రంబా, రమ్యకృష్ణ, రంబా. రంభా రమ్యకృష్ణ ఎక్కడ ఎందుకుంటారా? చిరంజీవి పక్కన డాన్స్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఆ రంబా రమ్యకృష్ణ కాదురా, నా కోళ్ళు, నా బుజ్జిగుడి కోళ్ళు. రంబా, రమ్యకృష్ణ. ఏంట్రా మీకు? సిస్టర్ రోజా, నా బంగారు కోడి పెట్టలు నువ్వు చూసావా? కోడి పెట్టలా? లేదా? చూడదా? చూడబ్బాయా, పోయింది ఏ రంగు కోడి? ఎర్ర రంగు. ఎర్ర రంగు. మరి ఇది? ఇది తెల్ల రంగు, నాది కాదు. పోయింది రెండో కోడి ఏ రంగు? తెల్ల రంగు. ఇదా? ఇది ఎర్ర రంగు, నాది కాదు. సరేలే, అయిందేదో అయింది గాని ఈ నగ్మా నిన్ను ఆ మీనాని కొంటావా? ఎంత? 125 చేసుకో. ఓర్కమ్మా, అసలు లాస్లో ఉన్నాను. ఓ 50 రూపాయలు ఇస్తా. మా నాయనే. సరేలే, 75 రూపాయలు. 75 రూపాయలు? నా మీనా 110 కొంటావా? నా మీనాకి 110 రూపాయలు కొంటావా? వెళ్ళమ్మా, బాంబే నగ్మాకే 75 రూపాయలు కొన్నప్పుడు మీనా 20 రూపాయలు ఇస్తా. పోయా, పోయి కాంచి మళ్ళీ కన్నంను కొనుక్కో, నాకు కొంటాడు. అదే మనతో వచ్చింది. ఇదిగో ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను, ఇంకేం మాట్లాడు. తీసుకో.
ఇదిగో చూడబ్బాయా, నువ్వు అసలే ఆకేదో పువ్వేదో తెలియదు. ఈ మధ్య దొంగ కూడా పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, అందులో మన పేటలో. జాగ్రత్త. అవునరా మేకు, మన కోళ్ళని పట్టి మనకే అమ్మేస్తున్నారు. జాగ్రత్త. వస్తావా? గుడ్ మార్నింగ్ సార్. మీరు మాజీ ఎస్ఐ బెల్లం అప్పారావుని. ఒక రోజున ఇంటర్నేషనల్ కేడి అండర్ గ్రౌండ్ వరల్డ్ కింగ్ అయినటువంటి ఆ వరదరాజులు గారిని డైరెక్ట్ గా అటాక్ చేశాను. కానీ వాడి బలం ముందు నా బలం చాలలేదు సార్. వాడు నా నడుము విరక్కొట్టి నా ఉద్యోగం పీకించి నన్ను వీల్ చైర్ కి అంకితం చేశాడు. అది సార్ నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఏం కావాలి మీకు? వస్తున్నాను సార్. మన నగరంలో శాంతి భద్రతలు క్షీణించడానికి, లా అండ్ ఆర్డర్ నశించడానికి ఇద్దరు లేడీ విలన్స్ కారణమండి. వాళ్ళని కంట్రోల్లో పెట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అందులో ఒకటి ముసల్దండి, ఒట్టి మాయల మరాఠీ, నోరు విప్పిందంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే. రెండోది కుర్రపిల్ల, ప్యూర్ మెంటల్ కేస్ సార్. చాలే ఊరుకోరా. వీళ్ళిద్దరే సార్ నేను చెప్పిన లేడీ విలన్స్. ఇంత సిన్సియర్ ఆఫీసర్ నేను నాకు ఈ ముసల్ది తల్లిగా పుట్టింది. ఈ విచిత్ర వేషధారిని ఈ తింగర్ బుచ్చి నా కూతురుగా పుట్టింది. బ్యాడ్ లక్. వీడి రిపోర్ట్లు పట్టించుకోకు బాబు. వీళ్ళ తాతయ్య ఏదో పని మీద పక్క ఊరు పెడుతూ హడావుడిగా నన్ను ప్రేమించేశారు. అర్జెంటుగా 8వ నెలలో వీడు పుట్టేశాడు. మెదళ్ళేని నెల తక్కువ సన్నాసి. మా నాన్నకేమో సంపాదన లేదు, నాకేమో వయసు వచ్చింది. అర్ధరాత్రి కాలేసుకుని గట్టిగా కౌగిలించుకుని సంతోషంగా కళ్ళు తెరిచి చూస్తే పక్కనేమో ఈ ముసలి మేకు. ఇలా ఎన్నాళ్ళు బాసు? దీనికి పెళ్లి చేయటానికే బాబు చిన్న చిన్న చేతి పనులు చేస్తున్నాం. ఇక నుంచి ఈ ఊళ్ళో గానీ ఈ పేటలో గానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మూమెంట్లు ఇస్తే మూతి మూకుడైపోద్ది. తెలుసుగా, నీకు కావాల్సిన నీ మనవాళ్ళ పెళ్లి, అంతేగా? అంతే బాబు. నేనున్నాను. ఓ మంచి రోజు చూసి, ఓ మంచి సంబంధం చూసి దగ్గరుండి నేను పెళ్లి చేయిస్తాను. ఏ బామ్మ, పెద్దోళ్ళని చిన్నోళ్ళు కొట్టచ్చటే? వయసుదేముందే, రేవులో ఉన్న తాడి చెట్టు కూడా ఏళ్ళు వస్తున్నాయి. బుద్ధి లేకపోయిన తర్వాత వయసు వచ్చి ఏం లాభం? ఒక్కసారి తిరగవే. ఎందుకే? అమ్మా, నీ అమ్మ కడుపు నీతో మాట ఏంట నన్నంత దెబ్బ కొట్టా? ఓసి మూతి వంగిపోయిన పనికి పనిన ముసలి మేకు. నా కల్లోకి వచ్చిన వాడు బాసు, నా కూతురు నేర్పిన వాడు బాసు, నాతో డ్యూట్ పాడిన వాడు బాసు, నన్ను పెళ్లి చేసుకుని శోభనం చేయాల్సిన వాడు బాసు. ఆ బాసు నీ మనవరాలి పెళ్లి దగ్గరుండి చేయిస్తానంటే అట్టాగే బాబు అంటూ మూతి జయాకారం చేసుకుని సాగదీస్తావా? ప్రాణాలు తీస్తా. తర్వాత తిద్దుగానే ముందులరా. బాసు నువ్వు చేసుకోవడం నాకు కూడా ఇష్టం. కానీ నువ్వు ఇలా సర్కస్ పిల్లలాగా ఓ బూతు బొమ్మలా కనపడితే అతను నీ వైపు కన్నెత్తి కూడా చూడటం. నా మాట విన, చక్కగా బొట్టు కాటుగా పెట్టుకుని అందమైన చీర కట్టుకుని పవిత్రమైన హిందూ కన్న పిల్లలా కనిపించమ్మా. ఒళ్ళింతలా వాసిందే, ఎంతమంది కొట్టారేటండి? ముందు 3-4 కొట్టింది. కొడుతూ ఉండగా ఒకడు ఇంకోడికి ఫోన్ చేసి ఫ్రీగా ఉంటారా రా భయ్యా, ఒక చక్కాగాడు దొరికిండు అన్నాడు. వాడన్నాడు నేను బిజీగా ఉన్నాను రా, కావాలంటే వాడిని ఇక్కడ పంపు, నేను చూసుకుంటాను అన్నాడు. వీళ్ళ కోట యొక్క కుక్కల బండిలో పడేసి అక్కడికి పంపించారు. అక్కడ 7 వాళ్ళకి ఎంత బలం ఉందో అంతా నా మీద ప్రయోగించి కొట్టారు. కొట్టి నన్ను ఒక ఆటోలో ఎక్కిచ్చారు. సరే మన ఇంటికే పంపుతున్నారు కదా నమ్మి మరి ఎక్కి కూర్చున్నాను. ఆ ఆటో వాడు తిన్నగా తీసుకెళ్ళి మర్రి చెట్టు కింద ఆపాడు. ఆ మర్రి చెట్టు కింద 11 మంది అమ్మ 3 గంటల సేపు ఊపిరాడక ఆగి ఆగి కొట్టారు. కొడితే కొట్టుకోండు అని వదిలేశాను. వదిలేశారా? వాళ్ళని కొట్లా? లేదు. కొడుతున్నప్పుడు ఒకడు అన్నాడు, ఎంత కొట్టినా తట్టుకుంటున్నాడు రా, వీడు చాలా చాలా మంచివాడు అన్నాడమ్మా. నేను నొప్పి పుట్టినట్టు ఎంతసేపు అమ్మా నటించేది. బాధపడకండి, మీరు ఇన్ని తన్నులు తినడానికి కారణమైన ఆ ప్రియుని వదిలిపెట్టకూడదు. అది మాత్రమేనా? తాతయ్య సొత్తు మనవరాలికి సొంతమని తెగ కులుగుతోంది. దాన్నే నువ్వు సొంతం చేసుకుంటే ఏమబ్బా, నువ్వు కరెక్ట్ గా చూసినా ఆడేనట్టు వెళ్ళింది. ఇటే లేదు సార్. అదే పొట్టిగా స్టైల్ గా ఉంటాడు, పేరెడితే మాస్ అంటాడు, ఆడేనా? కరెక్ట్ సార్, వాడే. వాడి దగ్గర రివాల్వర్ కూడా ఉంది, అందులో బుల్లెట్లు కూడా ఉన్నాయి. 6 కోసం ఈ బాట్లో
ఆ రివాల్వర్ పోతే పోయింది, ఇంకొక రివాల్వర్ కొనుక్కోవచ్చు. రివాల్వర్ పోతే నా ఉద్యోగం తప్పింది. అప్పుడు ఇదే డ్రెస్ వాచ్మెన్ పెట్టారబ్బా. మీ పర్సనాలిటీకి ఆపోజిట్ అయినా బానే ఉంటుంది. మీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నా మనసులో ఏది ఉంటే అది చెప్పేయాలనిపిస్తుంది. చెప్పి మీరు చాలా గొప్ప ఫిగర్. ఎరా వింటున్నారా? సార్ ఫిగర్ అని లేడీస్ కదా అంటారు. ఏ మగోళ్ళ మట్టి మంచి ఫిగర్లు ఉండరా గుంజి? వాళ్ళకంత టేస్ట్ లేదు. నువ్వు చెప్పబ్బా. మీరు కత్తిలా కచెక్కమండి. ఇదేదో భలే ఉందబ్బా. నువ్వు కంటిన్యూ చేయాలి. దిగితే కంటిన్యూ చేస్తాను. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు మీ వెనకాలే ఉంటారా? సెక్యూరిటీ ఎట్లా? మీరు కొంచెం స్టైల్ మార్చుకోవాలి. ఎట్లా ఆపితే చెప్తారు. ఆ ప్యాను ఎందుకు ఆపమన్నావు? రండి చూపిస్తాను. ఏంటబ్బా చూపించేది? ఆసరా మీరెక్కడికి? వద్దా? ఎంతమంది ఎందుకు? అవునులే, వీళ్ళందరినీ చూస్తే అటు జంప్ అయిపోవడం. మీరైనా ఉండండి అబ్బా. అలాగే సార్. నేను వెళ్ళి వాడిని బెదిరించో బుచ్చగించో నా తుపాకి నేను తెచ్చుకుంటానులే. ఎలాండి ఎలాండి. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా? మా ఇంట్లోనే ఉంది కదా జిమ్. అందుకే ఎలా ఉన్నారు. రండి. ఈడేందబ్బా మాస్గా దిగుతానని ఈ అడవిలో తీసుకొచ్చినాడు. వస్తున్నా. ఇదేందబ్బా పాట వస్తుంది, మనిషి కనపడతలేదు. ఇటు పోయాడు. ఏడున్నావా? నేనే వాడి దొరికిన వాడు పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్. ఆ సంగతి తాటికెళ్ళిన తర్వాత తెలిసిందా? నీకు ముందే తెలిసిన? వాడేంటో తెలుసుకోవడానికి అక్కడ దాకా వెళ్ళాలా? మిమ్మల్ని ఫిగర్ అన్నప్పుడే తెలిసింది. మరి విషయం ముందు చెప్పాలా? కొన్ని మీరే తెలుసుకుంటే నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటారు కదా అని. ఎంతమంది తిరిగితే ఎట్లా? ఇన్స్పెక్టర్ గుంజిగే ఏం చెప్పాలా? ఎక్కండి ఎక్కడ ఎక్కండి. ఇద్దరు దొరికినట్టే దొరికి మిస్ అయిపోయారు. నా ఉసురు తగులుతారే. ఈ యాక్సిడెంట్ అయిపోయి మీ అవయవాలన్నీ పాడైపోవాలి. ఇదేరా మన కంపెనీ గెస్ట్ హౌస్. ఇక్కడ మన వాళ్ళు సౌకర్యంగా ఉంటుందని ఏర్పాటు చేశాను. చాలా థ్యాంక్స్ రా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా? ఒరే మూర్తి, ఆ సామాన్ లోపల పెట్టు. కూర్చోమ్మా. రామా కూర్చో పెద్దమ్మా. ఒరే తిక్కరాజా, నువ్వేంట్రా చిన్నపిల్లాడు ఇలా చెంకీ బట్టలేసి తిరుగుతున్నావు? రింగులు తిరుగున్న ఉంగరాలు జుత్తుని అలా గొర్రె బుచ్చలా కత్తిరించుకున్నావేంటి? ఒంట్లో బాగానే ఉంటుందా? అది కాదు పెద్దమ్మా. హై, ఈ రోజుల్లో కుర్రాళ్ళంతా ఇదే స్టైలు. చూసావమ్మా, వాడు ఎప్పుడు పూల రంగడే. ఏం పూల రంగడో ఏంటో, వీడికి వీడి పెళ్ళడానికి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి. అందుకే అది ఎప్పుడు పుట్టింటూనే ఉంటుంది. అమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేవు. నువ్వే పెట్టేటట్టున్నావు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఏం బాగోటోలేరా? మా ఆవిడికి పుట్టింటి పిచ్చి ఎక్కువ. అది చూసొస్తానని వెళ్ళి అక్కడ 10 రోజులు ఉంటుంది. దాన్ని దించడానికి గేదె లాంటి మా మామగారు, ఏనుగు లాంటి మా బావమరిది వస్తారు. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ 10 రోజుల ఉన్న తర్వాత వాళ్ళు దించడానికి మళ్ళీ ఇది వెళుతుంది. వాళ్ళు వస్తారు, ఇది వెళుతుంది, ఇది వెళుతుంది, వాళ్ళు వస్తారు. ఇది వరుస. టీవీలో డైలీ సీరియల్ లాగా ఇలా జరుగుతూనే ఉంటుంది. దాంతో నాకు లోపల బయట చెప్పుకోలేని బోర్డు టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్సే చేస్తున్నావు. వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా ఎక్కడ? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కారుతో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తా. కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలడ్డారు. నీ బొచ్చిన కొడు ఈ గిన్నెలో తగలై. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం.